ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి నేటితో 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంబాజీపేట మండలం పుల్లేటికూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు మాట్లాడుతూ దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు సంస్కరణలు నవరత్నాలలో భాగంగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు తెలిపారు. అదే కూడా నేస్తం కూడా మరి సంవత్సరానికి 24,000 ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఈబీసీ నేస్తం పెట్టి అన్ని వర్గాలైన అగ్రవర్ణాలైన బ్రాహ్మణ్స్ కానీ, క్షత్రియస్ కానీ, వైశ్యాస్ కానీ, మరి కమ్మ సోదరులు కానీ, అలాగే రెడ్లు కానీ అన్ని అగ్రవర్ణం అన్ని కులాలకి ఈబీసీ నేస్తం కింద 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మరి ఈవేళ మన నియోజకవర్గంలోనే మరి 8,000 మందికి ఇల్లు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా మరి మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోవడానికి కూడా మరి 1,80,000 రూపాయల లోన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా మరి అనేక పథకాలు మరి రైతన్నకి మరి 13,500 రూపాయలు కూడా రైతు భరోసాగా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఇందులో మరి ఏ కులం కూడా మరి అన్యాయం కాకుండా అన్ని కులాలని సమానంగా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రభుత్వంలో మరి జరుగుతున్న తీరును చూసి మరి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి అభినందిస్తున్నారు. ఈవేళ సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటీర్ వ్యవస్థ రావటం మరి ఇంటింటికి పెన్షన్ కూడా ఉదయం 6 గంటలకు తీసుకెళ్ళి మరి పెన్షన్ ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. మరి గతంలో చూసాం, గత ప్రభుత్వాలు చూసాం, పెన్షన్ ఇవ్వాలంటే మరి ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఊర్లో ఎవరైనా చనిపోతే మరి ఆ ఊర్లో